హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పాల పన్నీర్ కర్రీ అండి. పాల పన్నీరు అయితే ఎలా రెడీ చేసుకోవాలన్నది ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను చూడండి. ఇలా రెడీ చేసుకున్న పాల పన్నీర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మీకు కావాలంటే ఇంకా చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దవే కట్ చేశాను. ఇవైతే చాలా బాగా వచ్చినాయండి. ఇవైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేశానండి. ఎందుకంటే ఈరోజు వినాయక చవితి కదండి. వినాయక చవితికి అనేసి వచ్చామండి. ఇది నిన్నే చేశానండి ఆల్రెడీ. కాకపోతే నిన్న ఇంకా బాగా టైర్డ్ అయిపోయి వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయానండి. అందుకనేసి ఈరోజు అప్లోడ్ చేశాను. చూసారు కదా. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే చూసిన వాళ్ళు ఒకవేళ వినాయక చవితి కదా ఈరోజు ఈ కర్రీ వండుకుంటున్నారు ఏంటి అని డౌట్ వస్తుందేమో అనేసి అంటున్నానండి. చూడండి, ముందుగా అయితే వీటిని ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేయండి. పాల పన్నీర్ ముక్కల్ని ఈ పీసులన్నీ ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఒకసారి మీరే చూడండి అసలు ఇవి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇది ఖచ్చితంగా మన ఛానల్లో అయితే పెట్టానండి. ఖచ్చితంగా చూడండి ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళు. అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసేయండి. కొంచెం ఆయిల్ తీసేసి ఉల్లిపాయ ముక్కలు అండ్ టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసేయండి. ఇవైతే బాగా ఫ్రై చేయొద్దండి, కొంచెం ఒక మాదిరిగా అయితే ఫ్రై చేయండి. ఇదైతే నేను అండ్ మా బ్రదర్ వాళ్ళ వైఫ్ అండి, మా వదిన, నేను ఆవిడ కలిపి అయితే వండామండి. ఇది నేనే వండానని నేను చెప్పను, ఆవిడ వండిందని కూడా చెప్పను. ఇద్దరం కూడా చెరుకో చెయ్యి అయితే వేసామండి. అవి ఫ్రై చేసి తీసేసిన తర్వాత ఇవైతే వేయండి. ఒక 4 లామగ్గలు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర అయితే వేయండి. అదే ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. ఈలోపు ఆ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్ని అయితే మిక్సీ పట్టండి ఒకసారి. ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో అయితే వేసేయండి. వేసేసి ఇది కూడా ఒక 5 మినిట్స్ అయితే కొంచెం ఫ్రై చేయండి. ఇది కూడాను కర్రీ అయితే అసలు ఎలా వస్తుందో, ఫస్ట్ టైం వండుతున్నాం ఎలా వస్తుందో అనేసి అయితే అనుకున్నామండి. కానీ చాలా బాగా వచ్చిందండి. మా అన్నయ్య అయితే అసలు పాల పదార్థాలు అనేవి ఏమీ తినడండి. కానీ ఈ కర్రీ వేస్తే మా కోసం తిన్నాడు, చాలా బాగుందని చెప్పాడండి. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి ఈ కర్రీలో కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే ఆనియన్స్ ముక్కలు తక్కువ వేసాం కాబట్టి మనకి కారం ఎక్కువ వేస్తే గ్రేవీ వస్తుందండి. అలాగే ఆ ముక్కలకు కూడా ఉప్పు కారం అయితే కలపండి. ఒక 10 నిమిషాలు పక్కన ఉంచండి. 10 నిమిషాలు అంటే ఇది ఫ్రై అయ్యే వరకు అవైతే అలా పక్కన ఉంచండి. ఉప్పు కారం కలిపేసి ముక్కలకైతే ఉప్పు కారం బాగా పడుతుందండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోయండి. వాటర్ పోసేసి ఆ ఫ్రై చేసుకున్న పాల పన్నీర్ పీసెస్ని అయితే ఇందులో వేసేసి ఇలా కలపండి. ఈ కర్రీ అయితే ఎవరు తినరు, ఇంక ఇది ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం, కానీ నిజంగా చాలా బాగా కుదిరిందండి. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉంచేయండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి చక్కగా దగ్గర పడింది కర్రీ అయితే. ఇందులో అయితే ఏదైనా మసాలాలు అయితే వేసుకోవచ్చు. మా అందుబాటులో ఉన్నదైతే ఓన్లీ చికెన్ మసాలా ఒకటే అండి. నేనైతే అదే వేసాను. ఎందుకంటే తినేది మేమే కదా, ఎవరు తింటారో ఎవరు లేదో తెలియదు. మా అమ్మ అయితే గోంగూర పచ్చడి చేసింది అందరికీ అనేసి ఇదైతే నేను అండ్ మా వదిన తినడానికి అయితే వండుకుంటున్నాం. అందుకని చికెన్ మసాలా ఒకటే వేసామండి. ఇంక వేరే మసాలా ఏం వేయలేదు. బాగున్నా బాగోకపోయినా పర్వాలేదులే, తినేదైతే మనమే కదా అనేసి మేమైతే ఏది ఉంటే దాంతోనే చేసేద్దాం అనేసి మొదలు పెట్టేసామండి. చూడండి నిజంగా కర్రీ అయితే మటుకి చాలా బాగా వచ్చిందండి. ఇంత బాగా వస్తుంది అనుకోలేదు నిజంగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ మసాలాలు ఏమీ లేకపోయినా సరే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ కర్రీ అయితే. నిజంగా మేమైతే వేడివేడిగా అయితే తినేసామండి. చాలా